చిత్తూరు జిల్లాలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గానికి పొలిటికల్ గా హిస్టారికల్ గా ఎంతో గుర్తింపు ఉంది. దక్షిణ భారతదేశాన్నంతా ఒక్కటి చేసి పాలించిన చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో మంత్రిగా పనిచేసిన తిమ్మరసు చదువుకుంది చంద్రగిరిలోనే. చంద్రబాబు రాజకీయ జీవితం మొదలైంది ఇక్కడే. తొలిగా ఎమ్మెల్యేగా గెలిచింది ఇక్కడే. ఈ నియోజకవర్గం పరిధిలో నారావారి పల్లె ఉంది. చంద్రగిరి రాజకీయం తీసుకుంటే ముందు కాంగ్రెస్ కి, ఇప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉంది. అయితే 2024లో మాత్రం టీడీపీ గెలిచింది. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిన పులవర్తి నాని కంటే నారావారి కుటుంబం నుంచి సరైన వారిని తేవాలని చంద్రబాబు, లోకేష్ ఆలోచిస్తున్నారు. బాణం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్ ని రాజకీయాల్లో దింపాలని చూస్తున్నారు. చంద్రబాబు తమ్ముడు నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు 1995లో ఒక్కసారి చంద్రగిరిలో గెలిచారు. 2029లో నారా రోహిత్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రగిరి నియోజకవర్గం నుండి బరిలో నిలపాలని భావిస్తున్నారు.